నా పేరు సంతోషి. నా బిడ్డ పేరు ధరిత్రి. నేను పూర్ణిమ స్కూల్లో ఆయమ్మ పనిచేస్తున్నాను. నేను డ్యూటీకి వెళ్ళి ఉన్నాను సార్. 5వ స్టెప్ పిల్లలకి పట్టుకెళ్తున్నాను సార్. దించేది పట్టుకొచ్చింది నా డ్యూటీ సార్. అయితే ఫస్ట్ స్టెప్ మంచిగా ఉంది సార్ నా బిడ్డ. సెకండ్ స్టెప్ అప్పుడు నా బిడ్డ ఇట్లా అయి ఉంది సార్. ఏట్ అవుతున్నారు అనేసి వీడియో వదిలిన వాళ్ళు చెప్తే, లేదా అంటే మరి పిల్లకి ఆవులు కొట్టలేదు, ఆయమ్మే కొట్టింది, మేము చూసాము, వీడియో తీసాము అనేసి ఆ వీడియో నాకు ఇచ్చారు సార్. ఎందుకు కొట్టిన ఎందుకు కొడితే అంటే నేను కొట్టలేదు అనేసి అంటుంది సార్. లేదు సార్. ఎప్పటి నుంచి పని చేస్తున్నాడు? మేము 4 నెలలు అయింది వచ్చి హైదరాబాద్. ఆమె మాది ఒరిస్సా సార్. ఆ వీడియో తీసుకుని వెళ్ళి సార్కి చూపించాను సార్. నా బిడ్డ అన్నది, అమ్మ నాకు ఆంటీ కొట్టేసింది, మరి సార్కి చూపించు, నాకు చాలా పెయిన్ అవుతుంది, వల్ల రక్తం వస్తుంది అమ్మ అనేసి నా బిడ్డ అన్నది సార్. అందము నేను సార్కే చూపించాను సార్. మా సార్ అన్నారు, ఇన్ని సంవత్సరాలు అయింది, మరి ఏ కంప్లైంట్ రాలేదు, మరి నువ్వు ఎట్లా మా చెప్తున్నావు అనేసి మా సార్ నమ్మలేదు సార్. వీడియో చూపించిన తర్వాత మళ్ళా మాటలు అన్ని తర్వాత మళ్ళీ నమ్మట్లేదు సార్. అన్ని సార్ ఈ పొద్దున్నే సార్. ఏం బరం మొత్తం మళ్ళీ డ్రెస్ మొత్తం అంతే పట్టి కొట్టేసి బురదలో వేసేస్తున్నది సార్. ఏమంటే నా బిడ్డకేమో ఆ బాత్రూమ్కి వెళ్ళిపోయింది అనేసి చెప్తుంది సార్. వెళ్ళి పడిపోయింది అనేసి చెప్తుంది సార్ కొట్టిన ఆమె. ఈరోజు మధ్యాహ్నం సుమారు 1 గంట ప్రాంతంలో పోలీస్ స్టేషన్కు ఒక అమ్మాయి సంతోషి అని పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేసింది. ఆమె పూర్ణిమ స్కూల్లో ఆమె కూడా లాస్ట్ 6 months నుండి ఆయాగా పనిచేస్తుంది. వాళ్ళ డాటర్ కూడా అదే స్కూల్లో నర్సరీలో చదువుతూ ఉంది. అయితే నిన్న మధ్యాహ్నం వాళ్ళ అంతకుముందు ఇక్కడ పనిచేసే ఇంకొక ఆయా లక్ష్మి ఈ అమ్మాయిని టాయిలెట్ తీసుకుపోయే క్రమంలో ఆ అమ్మాయిని విపరీతంగా కొట్టడం జరిగింది. అదేవిధంగా తల తీసుకొని భూమికి బాదడం, చేతులతో కొట్టడం, చిన్నపిల్ల 4 సంవత్సరాల పిల్లను దాన్ని ఆ పక్క ఇంటి అతను వీడియో తీయడం జరిగింది. ఆ వీడియో తీసి ఆ వీడియోను వాళ్ళ మదర్కి షేర్ చేస్తే ఆ మదర్ ఆ వీడియో బేస్ చేసుకుని వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చిండ్రు. దాని మీద మేము ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేసి ఈ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్కు బెస్ట్ ట్రీట్మెంట్ కొరకు ఇక్కడ తీసుకొచ్చి, అదేవిధంగా ఈ స్కూల్ యాజమాన్యం మీద, అదేవిధంగా ఆయా మీద కూడా మేము కఠిన చర్యలు తీసుకుంటాం. దీన్ని మనం ఈ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది.